ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల కోసం రకరకాల యాప్లు వెబ్సైట్లలో యువత నమోదు చేసుకుంటారు. ఇవి కాకుండా పలు కంపెనీల సైట్లు యాడ్స్ను సైతం చూడాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు తొలగిస్తూ ఎంప్లాయ్ను ఒకే వేదిక మీద ఉండేలా డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. డీట్ పేరుతో యాప్ను తీసుకొచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోసం నిరుద్యోగ యువత ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే ప్రొఫైల్ ఆధారంగా యాప్ ఆటోమేటిక్గా రెజ్యూమ్ తయారు చేస్తోంది. అర్హులకు అనుగుణమైన జాబ్ను ఏఐ మ్యాచ్ చేసి జాబ్ స్పీకర్కి నోటిఫికేషన్ పంపుతుంది. నిరుద్యోగ యువతులకు మేలు చేసేలా డీట్ యాప్ తీసుకొచ్చామంటున్న డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. వేలాది నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా డీట్ అనేటువంటి ఒక అప్లికేషన్ తీసుకొచ్చింది. అంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అటు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళందరినీ కూడా ఒకటే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసింది. ప్రజెంట్ మనం డీట్ కార్యాలయం ఉన్నాం. ఇక్కడ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం డీట్కి సంబంధించి. సార్, ముందుగా డీట్ అంటే ఏంటి, దానికి నిరుద్యోగులకు ఎట్లా ఉపయోగపడుతుంది, ప్రభుత్వం ఇది ఎప్పుడు తీసుకొచ్చింది? డీట్ అంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు 4th డిసెంబర్ 2024 నాడు పెద్దపల్లి యువ వికాసం కార్యక్రమంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఏఐ పవర్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. దీంట్లో ముఖ్యంగా మేము 2 రకాల యాక్టివిటీస్ చేస్తాము. ఒకటి, అన్ఎంప్లాయిడ్ యూత్, తెలంగాణలో ఉండే ప్రతి గ్రామాన మున్సిపాలిటీలో అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా జాబ్ సీకర్స్గా ఎన్రోల్ చేయడం జరుగుతూ ఉంది. రెండో సైడు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళను, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ, ఐటీ సెక్టర్లో కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ, ట్రేడింగ్ సెక్టర్లో కానీ, ఇట్లా 4 సెక్టర్లకు సంబంధించిన ఎంప్లాయర్స్ని అందరినీ కూడా మేము ఎన్రోల్ చేస్తున్నాము. సో ఇది ప్రత్యేకంగా ఎక్కడో ఉండే స్కిల్డ్ పర్సన్స్ను మనకు కంపెనీస్కు టైఅప్ చేయడం అనేది మెయిన్గా మ్యాచింగ్ చేయడము, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం. డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి ఇద్దరిని ఒకటే దగ్గర తీసుకొచ్చారు అన్నట్టు. సో దీనివల్ల అంటే ఎట్లాంటి ఉద్యోగాలు లభిస్తాయి, ఏమన్నా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందండి? కంపెనీస్ కూడా ఎట్లాంటి కంపెనీస్ వస్తాయి? ఇందులో ముఖ్యంగా మేము 15 సంవత్సరాలు నిండిన వాళ్ళను, ఇల్లిటరేట్ నుంచి పిహెచ్డి వరకు, అంటే చదువుకోని వాళ్ళ నుంచి పిహెచ్డి పొందిన వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేస్తున్నాము. ఎందుకు 15 ఇయర్స్ పెట్టుకున్నామంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒకటి ఇంటర్న్షిప్ ఇవ్వడానికి చేస్తున్నాము, రెండోది అప్రెంటిస్షిప్ చేయడము, మూడోది వచ్చేసేసి రెగ్యులర్ జాబ్ చేయడం. రెగ్యులర్ జాబ్లో కూడా పార్ట్ టైం, ఫుల్ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇటువంటి అన్ని రకాల ఉద్యోగాలు కల్పించాలనేది ముఖ్య ఉద్దేశము. ఇందులో ముఖ్యంగా మనకు ఈ 4 సెక్టార్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అవుతున్నారు. ముఖ్యంగా మేము పరిశ్రమల శాఖ నుంచి ఇక్కడ ఈ యొక్క ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఈ యొక్క పోర్టల్ను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. సో ఇందులో కొత్తగా ఇప్పుడు ఎన్రోల్ అయ్యే ప్రతి పరిశ్రమను కూడా మ్యాండేటర్లీ గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిట్ పొందాలనుకునే, ఇన్సెంటివ్స్, రాయితీలు పొందాలనుకున్న వాళ్ళందరినీ, రా మెటీరియల్కు అప్లై చేసుకునే వాళ్ళని కానివ్వండి, టీఎస్ఐ పాస్లో అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా డీట్ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయ్యేటట్టు మనం చేస్తున్నాము. అదేవిధంగా టాస్క్ సహకారంతో ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో వాళ్ళని కూడా ఆన్బోర్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క సేవా రంగంలో ఎవరైతే కన్సల్టెన్సీస్ ఉన్నారో, ఈ మధ్యలో చాలా పరిశ్రమలు కానీ చాలా ఆర్గనైజేషన్స్ ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా జాబులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఒక్క జాబ్ నుంచి వాళ్ళకి అవసరమైన ఎన్ని జాబులు అయినా కూడా వాళ్ళకి కావాల్సిన సూటబుల్ క్యాండిడేట్ ఎక్కడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలంలో ఐటీసీ ఉంది అనుకోండి, ఐటీసీ వాళ్ళకు ఆదిలాబాద్లో ఉండే స్కిల్డ్ పర్సన్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు మ్యాచ్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ మీద ఒకవేళ నిరుద్యోగులు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందా? ఎట్లా వాళ్ళ పరిస్థితి? ఇందులో ఎవరైనా కూడా మనకు ముఖ్యంగా పర్టికులర్గా వీళ్ళే అని కాకుండా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ ఉంది, ఎడ్యుకేషన్ లేదు, ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక మ్యాసనరీ ఉన్నాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఇటువంటి వాళ్ళను, లేదంటే బెడ్ సైడ్ అసిస్టెంట్ కావాలని చాలా కంపెనీస్ వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి వాళ్ళందరినీ కొంతమంది లేబర్ కావాలని అడుగుతూ ఉన్నారు. సో అట్లా మనము ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేకుండా మనం అందరినీ కూడా ఎన్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే చాలా ఆన్లైన్లో వెబ్సైట్లు కానీ లేకపోతే యాప్స్ కానీ చాలా ప్రైవేట్ సెక్టర్లో చాలా ఉన్నాయి, ఉద్యోగాలు కల్పిస్తాం మేము అనే ఉద్దేశంతో. సో వాటికి మీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, స్పెషాలిటీస్ ఏంటి?
ముఖ్యంగా ఏంటంటే మేము ఇట్స్ జాబ్ సీకర్కి కానీ ఎంప్లాయర్కి కానీ ఎటువంటి ఖర్చు లేకుండా జీరో ఎక్స్పెండిచర్ తోటి వాళ్ళ మీద ఎటువంటి బర్డెన్ లేకుండా వాళ్ళకు మనం ఎన్రోల్ చేసుకోవడము, తర్వాత వాళ్ళకు మ్యాచింగ్ అయ్యేటట్టు ఉద్యోగాలు పొందేటట్టు చూడడము, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా కమిటీలు ఏర్పాటు చేసేసి అక్కడ ఉండే డిఆర్డిఏ, మెప్మా, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, మన జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గారి కన్వీనర్గా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు మనము పోస్టర్స్ పంపించడం జరిగింది. అవి పేస్ట్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకొని డైరెక్ట్గా డీట్ పోర్టల్కి వెళ్ళేసేసి మనం ఏదైతే ప్లే స్టోర్లో డీట్ యాప్ ఉంటుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసేసుకొని సింపుల్గా, వెరీ సింపుల్గా బేసిక్ మొబైల్ నెంబర్ తోటి ఒకరు ఒక మొబైల్ నెంబర్ తోటి ఒకరు మాత్రమే ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు మీరు గత డిసెంబర్లో తెచ్చిన అన్నారు కదా, ఇప్పటివరకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉందండి మీ డీట్ యాప్కి? వెబ్సైట్కు మళ్ళీ యాప్కు ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో మనం మొబైల్ యాప్ డెవలప్ చేయడం అనేది జరిగింది. అంటే ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎవ్రీ మూమెంట్ వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ చేసేసుకొని ఫైండ్ జాబ్స్ అని మనం అందులో క్లిక్ చేయగానే వాళ్ళకి ఆటోమేటిక్గా నోటిఫికేషన్లు వస్తాయి. ఎలా వస్తుంటాయంటే ఒక ఎంప్లాయరు నాకు ఒక 10 మంది ఐటీఐ ఫిట్టర్లు కావాలని నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వగానే అందులో మెయిన్గా ఏముంటుందంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, జీతం ఎంత ఇస్తాము, నెలకు ఎంత శాలరీ ఇస్తాము, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ ఏంటిది, వీళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేయాలి, అంటే ఎక్కడ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ లొకేషన్, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. చిన్న జాబ్ నుంచి పెద్ద జాబ్ వరకు, చిన్న జీతం నుంచి పెద్ద జీతం వరకు, ఎక్కడ వరకు అయినా కూడా ఇందులో అన్ని రకాల అవకాశాలని వాడుకోవాలని చెప్పి డైరెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.